ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్లోని మంగళగౌరి షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సో షాప్ ముందున్న గోపురం మొత్తం కాలిపోయిన ఘటన మనం చూస్తున్నాం. సో వాస్తవానికి యాక్చువల్గా ఇక్కడ ఒక వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించి ఆ డెకరేషన్ చేస్తున్నారు. ఆ డెకరేషన్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో మొత్తం ఖాళీ బూడిదని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా ఇప్పుడు ఈ షాప్ బేసిక్గా అందరూ కస్టమర్లతో కళకళలాడే షాపు ఒక్కసారిగా ఇలా హృదయ విదారకర దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది సిచ్యువేషన్. ఇది మంగళగౌరి షాపు. సో కింద ఆల్రెడీ కొన్ని వస్త్రాలు ఉంటాయి, ఇంకా దానికి సంబంధించిన రిసెప్షన్ కావచ్చు ఉన్నాయి. సో ఒక్కసారిగా ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం సినారియో మొత్తం మారిపోయింది. మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా. సో ఎక్కడ చూసినా మసి, బొగ్గు, కాలిన దృశ్యాలు తప్ప ఇంకా అసలు ఏం కనిపించిన సిచ్యువేషన్. దాదాపుగా ₹1,00,00,000 వరకు ఆస్తి నష్టం వచ్చిందని కూడా వీళ్ళందరూ అంచనా వేస్తున్న పరిస్థితి. సో మీకు నేను ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళే ప్రయత్నం చేపిస్తా. నాయుడుదా పైకి వెళ్దా ఒకసారి మనం చూసుకోవచ్చు. సో సరిగ్గా ఇక్కడ ఏదైతే ఆ వెల్డింగ్ పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించి, ఈ డెకరేషన్ సంబంధించి ఈ వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ వెల్డింగ్ పనులు జరగడంతో ఇదంతా చెక్క అండ్ వుడ్ వర్క్ కూడా జరుగుతుంది. సో ఒక్కసారిగా ఆ వెల్డింగ్ ఏదైతే షార్టేజ్ ఉంటుందో ఆ షార్ట్ వల్ల ఇదంతా ధర్మాకోల్ షీటు, ఇంకా తాటి చెక్కలు, సో ఇవన్నీ అంతా అంటే ఈజీగా ఫ్లేమ్ ఎక్కువైపోయే మెటీరియల్ మంట ఇదంతా. సో ఏది కూడా మంట ఆర్పే ఇదిలో ఉండదు, ఈజీగా అంటుకుంటుంది. సో దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. నిజంగా ఇది సరిగ్గా జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో ఉండే షాప్ ఇది. సో ఇదంతా మీరు చూసుకోవచ్చు విజువల్స్లో. రోడ్ నెంబర్ 35 చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. టువర్డ్స్ మాదాపూర్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి చోట ఇంత పెద్ద అగ్ని ప్రమాదం నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్. ఆ షార్ట్ సర్క్యూట్ వేరే ఏదో కరెంటుతో కాదు, జస్ట్ వాళ్ళు వెల్డింగ్ చేస్తున్నారు గోపురం పనుల కోసం. సో అందరికీ తెలిసిందే మంగళగౌరి షాపు చాలా నీట్గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో అలాంటి షాప్కి చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకసారి చూసుకోవచ్చు. నిన్నటి దాకా ఈ షాపు ఎంత బాగుండేదో అలాంటి షాప్ ఇప్పుడు మనం హృదయ విదారకర ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే 3 గంటల పాటు 3 ఫైర్ ఇంజన్లు శ్రమించాయి. 3 గంటల పాటు 3 ఫైర్ ఇంజన్లు శ్రమించిన తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. సో అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం. అవన్నీ కూడా దాదాపుగా అంటే వీళ్ళు ₹1,00,00,000 అంచనా వేసి మొత్తం నెక్స్ట్ లెవెల్లో మంగళగౌరిని ఇంకొంచెం స్థాయికి తీసుకెళ్లేలా ప్రయత్నించారు. కానీ కట్ చేస్తే అనుకోని ప్రమాదం. ఒక్కసారిగా ₹1,00,00,000 సంపద ఖాళీ బూడిదని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ ఏనుగు బొమ్మలు చూసుకోండి, ఆ ఏనుగు బొమ్మలు ఎంత బాగుండేవో. సో ఎప్పటి నుంచో వాటన్నిటికీ మంచిగా పూజలు చేస్తూ, లేకపోతే కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు చేసే విధానం కావచ్చు. సో చాలా అంటే చాలా బాగుండేది. అలాంటిది ఒక్క చిన్న షార్ట్ సర్క్యూట్తో, ఒక వెల్డింగ్ సర్క్యూట్లో కొంచెం లోపం రావడం వల్ల ఒక్కసారిగా ఇది బిల్డింగ్ మొత్తం కాలిపోయిన పరిస్థితి. సో కొంచెం బట్టలు కూడా ఆల్రెడీ ఏదైతే ఆ కొత్త బట్టలు ఉంటాయి కదా. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కూడా చిన్నపిల్లలకు సంబంధించే బట్టలు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళే మనం ప్రయత్నం చేద్దాము. సో ఒక వెల్డర్ చేసిన మిస్టేక్ ₹1,00,00,000 అగ్గిపాలు చేసిందంటే నిజంగా నమ్మలేనటువంటి సిచ్యువేషన్. సో పైకి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా, కానీ మొత్తం అంతా మూస్తారు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కేవలం ఆ యొక్క గోపురం వర్క్ జరుగుతుంది కదా, ఆ గోపురం వర్క్కి సంబంధించి అంతా మెటీరియల్ ఈజీగా ఫ్లేమబుల్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో అసలు ఒక చిన్న ఫ్లేమ్ అంటుకుంటే అది మొత్తం బ్లాస్ట్ అయిపోతే తప్ప ఎక్కడ కూడా కనీసం అంటే ఆగిపోయే సిచ్యువేషన్ అక్కడ ఎక్కడా కనిపించట్లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది, ఆ యొక్క పట్టెలు కావచ్చు, వుడ్ వర్క్ చేసిన కర్రలు కావచ్చు, చిన్న తాటి పీచు కావచ్చు, కొబ్బరి పీచుతో ఏదైతే అలంకరించడానికి పెడతారో అవన్నీ ఒక్కసారిగా అంటుకున్నాయి. సో ఇంత పెద్ద బ్లాస్ట్ హైదరాబాద్ నడి బొడ్డున జరగడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దట్టు పక్కన అన్ని కమర్షియల్ బిల్డింగ్స్, పక్కన ఇంత క్రౌడు. సో
ఒక్కసారి అసలు జస్ట్ ఇమాజిన్ అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కసారిగా ఎలా మంటలు వస్తున్నాయని. పక్కా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ మంటలకి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇవన్నీ నిన్నటి వరకు చాలా అందంగా ఉండే షాప్ ఒక్కసారిగా అసలు ఇలా ఉంటుందని ఆ షాప్ ఓనర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడేమో మేబీ. సో ఎంత నీట్గా దీన్ని డెకరేట్ చేద్దాం, మంచిగా దీన్ని ప్లాన్ చేసుకుందాం అనుకునే లోపు ఇలాంటి హృదయ విదారకర పరిస్థితులు మనందరినీ నిజంగా కలిచివేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మంగళగౌరి షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందని ఇప్పుడు దాకా మనం విన్నాం. కానీ హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ కావచ్చు, ఏ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, సో కనీసం ఆ యొక్క సేఫ్టీ గైడ్లైన్స్ని పాటించిన అపార్ట్మెంట్స్ ఎన్నో. సో ఇప్పుడు మీకు నేను లైవ్లో చూపిస్తాను. సో సరిగ్గా చూడండి. ఈ ఫైర్ ఏదైతే ఒకవేళ మంగళగౌరి షాప్లో ఏదన్నా ఒక అగ్ని ప్రమాదం ఇంకేదైనా జరిగిందని అనుకుందాం. సో కనీసం వాళ్ళ క్యాబిన్ క్రూ వాళ్ళు అలర్ట్ అయ్యి బయటికి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదనమాట. ఒకవేళ దీన్ని లాగుదామన్నా కానీ, దీన్ని బయటికి తీద్దామన్నా కానీ రాలేం పరిస్థితి. ఇక వాళ్ళు కూడా నాకు తెలిసి ఇది పనిచేయదని చెప్పి ఇంక వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాతే వీళ్ళు ఈ ఫైర్ సిబ్బందికి కాల్ చేయడం జరిగిందట. సో ఒక్కసారి అంటే యాక్చువల్గా ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. సో దాన్ని కంప్లీట్ బ్లాక్ చేశారు. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో. నిన్నటి మొన్నటి వరకు మంగళగౌరి షాప్ అంటే చాలా పెద్దది, కిడ్స్ వేర్ ఉంటాయి, విమెన్స్ వేర్ ఉంటాయి, మెన్స్ వేర్ ఉంటాయి అని అంత గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇక్కడ కనీసం ఫైర్ అండ్ సేఫ్టీ కూడా లేకపోవడం నిజంగా గమనార్హం. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ స్టిల్ ఇప్పటికీ కూడా ఆ స్మోక్ అనేది బయటకు వస్తూ ఉంది. సో ఏదైతే 3 ఫైర్ ఇంజన్లుగా ఇచ్చేసాయి కదా, సో దానికి సంబంధించి ఆ వాటర్ అది మొత్తం స్ప్లిట్ అవుతుంది కిందకి. నిన్నటి వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి మంటలు వ్యాపించడం, అండ్ దాని తర్వాత కనెక్టివిటీగా ఉన్న 3rd ఫ్లోర్కి 4th ఫ్లోర్కి సో చూసుకోవచ్చు అక్కడి వరకు 5th ఫ్లోర్ వరకు తాకాయి. అంటే మంటల ప్రభావం ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 3 ఫ్లోర్ల్లో వీళ్ళకి సంబంధించిన స్టాక్ ఉంది. సో 4th ఫ్లోర్లో వీళ్ళకి సంబంధించిన గోడౌన్ ఉంది. ఆ గోడౌన్కి మరి వెంటనే మంటలు వెళ్ళిన తర్వాత ఎలా క్లియర్ చేశారో తెలియదు. కానీ సో అంటే ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అవ్వడం, మంటలు చెలరేగడం, ఇంతలో ఫైర్ సిబ్బంది రావడం, ఈ గ్యాప్లోనే 4వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన బట్టలు ఏవైతే ఉంటాయి మొత్తం కింద జరిగింది. లేదంటే కనుక దాదాపుగా 10 కోట్ల ఆస్తి నష్టం వచ్చే ప్రమాదం వాటిల్లేది. కేవలం 1 కోటి రూపాయలతోనే బయటపడింది. ఒక వెల్డర్ చేసిన స్మాల్ మిస్టేక్, అంటే పక్కన తాటి పీచు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల 1 కోటి రూపాయలు నష్టం వచ్చింది వాళ్ళ మంగళగౌరి షాప్కి. సో ఏదైనప్పటికీ మినిమం సేఫ్టీ గైడ్లైన్స్ పాటించకపోవడం కూడా ఒక రకంగా ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, ఇలాంటి అగ్ని ప్రమాదాలు అంటే హైదరాబాద్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్. అంటే అట్లీస్ట్ అది ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ లేరు, ఓకే ఫైన్, బట్ ఒకవేళ క్రౌడ్ ఉంటే బయటికి రావడానికి ఎంత ఇబ్బంది అయ్యేది. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ మనం అర్థం చేసుకొని సో వాళ్ళు కొంచెం బెటర్గా ఆలోచించి ఆ ఫైర్ అండ్ సేఫ్టీని కూడా కనీసం దాన్ని కొంచెం ఇచ్చేసుంటే మంటలు వ్యాపించి ఉండకపోవచ్చు. ఆ ఫైర్ సిబ్బంది వచ్చే లోపల ఈ 3-4 ఫ్లోర్లు స్ప్రెడ్ అయ్యి ఉండేది కాదు కదా. సో ఇలాంటి అంటే షాపులకి కోట్లు పెట్టమన్నా, లేకపోతే వాళ్ళ ఇంకా అంటే గ్రాండ్గా ఒక రిచ్ లుక్ కనిపించడం కోసం పెట్టే శ్రద్ధ కనీసం సేఫ్టీ మెజర్స్ని పాటించడంలో ఎందుకు పెట్టరో వీళ్ళ అర్థం కానటువంటి పరిస్థితి. సో ప్రాణాలతో చెలగాటమా లేకపోతే ఇంకేమన్నానో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ సరిగ్గా ఇదే స్పాట్లో జరిగిన మిస్టేక్ ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తాన్ని అలర్ట్ చేస్తుందని చెప్పాలి. సో మీ అపార్ట్మెంట్ సేఫా, మీ షాపింగ్ కాంప్లెక్స్ సేఫా, మీ రెస్టారెంట్ సేఫా, లేకపోతే మీ కాలేజ్ ఆర్ మీ బ్యాంక్, మీ ఏదైనా సరే మీ సంస్థ సేఫా కాదా అనేది తెలుసుకోవడం కోసం ఒక్కసారి మీ ఫైర్ అండ్ సేఫ్టీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ఫైర్ అండ్ సేఫ్టీ కనుక ఇక్కడ మంగళగౌరి షాప్లో కరెక్ట్గా ఉండుంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. ఇంకా నయం, ప్రాణ నష్టం ఏం జరగలేదు. దానికి నిజంగా దేవుడు దయ ఉందని అనుకోవచ్చు. సో ఒక్కసారి నిన్నటి దాకా మంచిగా కనిపించిన ఆ యొక్క డెకరేటివ్ సామాన్స్ కావచ్చు, అండ్ గోపురం థింగ్స్ కావచ్చు, ఈ యొక్క ప్రాపర్టీస్ కావచ్చు, సో అంతా బూడిద మయమైపోయాయి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వాటర్ అవి కారుతున్నాయి. సో ఇంకా పొగ వస్తున్న నేపథ్యం. సో ఒక వెల్డర్ చేసిన మిస్టేక్తో నిజంగా కోట్లల్లో నష్టం అంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదేనేమో. కెమెరామెన్ నాయుడుతో మనోజ్, మనం టీవీ, హైదరాబాద్.